Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Okay, students, డిప్రిసియేషన్లో భాగంగా ఈరోజు సేల్ ఆఫ్ అసెట్ గురించి మాట్లాడబోతున్నాం. సేల్ ఆఫ్ అసెట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, బిఫోర్ దట్ డియర్ స్టూడెంట్స్, మీకు చాలామంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళలో కామర్స్ చదివే విద్యార్థులు చాలామంది ఉంటారు. వాళ్ళకి మన ఛానల్ గురించి ఇంటిమేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేటట్లు చూడండి. సో మనకి డిప్రిసియేషన్తో పాటు మిగిలిన అన్ని చాప్టర్లు కూడా వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అండ్ వాల్యుబుల్ మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ మీరు కావాలి అనుకుంటే నా నంబర్కి వాట్సాప్ లేదా మెసేజ్ చేయండి. నా నంబర్ 7382776681. ఒకళ్ళు మెయిల్ ద్వారా కలవాలి అనుకుంటే lucascommerceacademy@gmail.com. ఓకే, గాడ్. నౌ లెట్ us డిస్కస్ సేల్ ఆఫ్ అసెట్. ఇక్కడ అసెట్ కొంటాం, కొన్ని సంవత్సరాలు వాడతాం, తర్వాత ఆ అసెట్ని అమ్ముతాం. ఎప్పుడైతే అసెట్ మనం అమ్ముతామో దానిపై ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేసి మనం అసెట్ అకౌంట్లో చూపాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే అసెట్ మీరు సేల్ చేశారో దానికి సంబంధించిన 3 స్టెప్స్ నేను మాట్లాడతాను ఇప్పుడు. సేల్ ఎప్పుడు జరిగిందో, ఏ ఇయర్లో జరుగుతుందో ఆ ఇయర్లో నేను చెప్పబోయే 3 స్టెప్స్ అప్లై చేయండి. స్టెప్ 1, ఆ ఇయర్ బిగినింగ్ నుండి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి రాసేసేయండి. సెకండ్ స్టెప్లో వచ్చేసి అసెట్ అమ్మినందుకు ఎంట్రీ పాస్ అయ్యండి. థర్డ్ స్టెప్లో ప్రాఫిట్ ఆర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఈ 3 స్టెప్స్. వన్స్ అగైన్, calculate depreciation from the beginning of that year to the date of sale. Step 2, make journal entry for sale of asset, that is bank account data to asset account. Then ascertain the profit or loss on sale of asset by way of working note. Okay, so ఈ విషయాలన్నీ మనం ప్రాబ్లంలో డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం చూడండి ఒకసారి. ఓకే, on 1st January 2020, Suma purchased furniture for rupees 80,000. Suma వచ్చేసి 1st January 2020 ఒక అసెట్ కొన్నది. Depreciation is to be provided annually at 10% under straight line method. On 31st December 2022, furniture was sold for rupees 40,000. Show furniture account assuming that books are closed on 31st December every year. సో ఇక్కడ బుక్స్ క్లోజ్ అయ్యేది 31st December. సో మీరు అసెట్ కొన్నది 2020 కొన్నారు, అమ్మింది 31st December 2022. అంటే 31st December 2022 అమ్మారంటే ఆ ఇయర్లో కూడా అసెట్ ఫుల్ ఇయర్ వాడారు మీరు. అంటే 20కి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇద్దాం, 21 కూడా ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇద్దాం, 22 కూడా వచ్చేసి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇద్దాం. ఓకే, 20, 21, 22. సో ఇక్కడ మీరు అసెట్ అమ్మింది 31st December కాబట్టి ఆ ఇయర్లో కూడా మనం ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇవ్వబోతున్నాం. సో థర్డ్ ఇయర్ ఎండింగ్ ఇన్ అసెట్ మీరు ఎంత కమ్మారంటే 40,000కి అమ్మారు. సో షో ద ఫర్నిచర్ అకౌంట్ అజ్యూమింగ్ దట్ బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December. ఒకసారి దీన్ని షార్ట్ కట్గా ఆన్సర్ మీకు చూపిస్తాను. ఒకసారి మనం అసెట్ కొన్నది 80,000 పెట్టి కొన్నారు చూడండి ఒకసారి. 80,000. సో ఇక్కడ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏం లేవు. 10% డిప్రిసియేషన్ మనకి 10%, 10/100 అంటే 8,000. సో మీరు 3 ఇయర్స్ వాడారు, 20 వాడారు, 21 వాడారు, 22 వాడారు, అంటే 3 ఇయర్స్. సో ఈక్వల్ టు 24,000. అంటే అమ్మిన తేదీన మీ అసెట్ వాల్యూ 80,000లో నుంచి 24,000 లెస్ అయ్యిగా 56,000 వస్తుంది. ఓకే, సో థర్డ్ ఇయర్ ఎండింగ్ జస్ట్ బిఫోర్ సేల్ అమ్మక ముందు ఆ మెషినరీ వాల్యూ 56,000కి అమ్మారు. మీరు కూడా కానీ 56,000కి అమ్మినట్టయితే నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. ఒకవేళ 60,000కి అమ్మారు అనుకోండి, ప్రాఫిట్ 4,000 వస్తుంది. అయితే ఇక్కడ ఎంత కమ్మారంటే 40,000కి అమ్మారు. అంటే 56,000కి అమ్మాల్సిన ఆ అసెట్ని 40,000కి అమ్మారు. సో 40,000 లెస్ అయ్యిగా మనకు వచ్చేసి లాస్. సో 16,000.
ఓకే, చూడండి సింపుల్ వర్కింగ్ నోట్ ద్వారా మనం వచ్చేసి లాస్ ఊరికనే క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, అంత కష్టమేం కాదు. సో వన్స్ అగైన్ అసెట్ మీరు కొన్నది 80,000. సో డిప్రిసియేషన్ పర్ యానం వచ్చేసి 8,000 ఇంటూ 3 years వాడారు కాబట్టి 24,000. మీకు అసెట్ వాల్యూ 80,000 లో నుంచి డిప్రిసియేషన్ లెస్ అయ్యగా 56,000. దిస్ ఇస్ ద వాల్యూ జస్ట్ బిఫోర్ సేల్. మళ్ళీ చెప్తున్నాను, 56,000 మన బుక్స్ ప్రకారం చూపించాం. మీరు కూడా 56,000 కమ్మినట్టయితే నో ప్రాఫిట్ నో లాస్, 60,000 కమ్మినట్టయితే 4,000 ప్రాఫిట్ వచ్చి ఉండేది. కానీ మీరు 40,000 కమ్మారు కాబట్టి, అంటే 56,000 కమ్మాల్సిన అసెట్ ని 40,000 కమ్మారు కాబట్టి మనకి ఎంత లాస్ వచ్చింది? 16,000 లాస్ వచ్చింది. అది మనం అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా ఎలా వస్తుందో చూడండి. ఆన్సర్ ముందే తెలిసిపోయిందండి. ఓకే, సో మనం అడిగింది మిషనరీ అకౌంట్ కాదు, ఇక్కడ ఫర్నిచర్. ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్. సో మీరు అసెట్ కొన్నది వచ్చేసి 1/1/2020 అని. అసెట్ కొన్నప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 1/1/2020 టు బ్యాంక్ అకౌంట్ 80,000. ఓకే, ఇక ట్రాన్సాక్షన్ ఆ ఇయర్ లో ఏమి లేవు. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 31/12/2020 బై డిప్రిసియేషన్ అకౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 80,000 ఇంటూ 10%, 10/100, 8,000. ఓకే, బ్యాలెన్స్ తెలుద్దాం. 80,000 సేమ్ డేట్ బై బ్యాలెన్స్ C by D 72,000. ఓకే, సెకండ్ ఇయర్ బిగినింగ్ తీసుకొస్తున్నాను. 1/1/2021 టు బ్యాలెన్స్ B by D 72,000. నెక్స్ట్ ఇయర్ లో కూడా ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. ఇయర్ ఎండింగ్ 31/12/2020 బై డిప్రిసియేషన్ అకౌంట్ సేమ్ 80,000 ఇంటూ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి మనం ఫాలో అయ్యేది depreciation is always calculated on original cost. So 8,000. Okay, so balance telustam 72,000 same date by balance C by D 0004 64,000. Okay, next 1/1/2022 to balance B by D 64,000. ఓకే, గుడ్. ఈ ఇయర్లో మనం అసెట్ సేల్ చేసాం. ఈ ఇయర్లో 3 స్టెప్స్ మీరు ఫాలో కావాలి. క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దట్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ సేల్. దిస్ ఇస్ ద స్టెప్ 1. ఏ ఇయర్లో మీరు అసెట్ అమ్మారో ఆ ఇయర్ బిగినింగ్ నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద స్టెప్ 1. మీరు అమ్మింది 31st December 2022 అంటే 1/1/2022 టు 31st 12/2022 ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఇయర్ లో మీరు అసెట్ అమ్మింది 31st December అమ్మారంటే 1 year ఫుల్ గా వాడిన తర్వాత అమ్మారు కాబట్టి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇస్తాను. సో 31st 12/2022 బై డిప్రిసియేషన్ అకౌంట్ 80,000 into 10%, 10/100, 8,000. Okay, step 1 over. Second step, then pass journal entry for sale of asset. Asset అమ్మినందుకు ఎంట్రీ పాస్ అయింది. అసెట్ కొన్నప్పుడు ఎంట్రీని రివర్స్ చేస్తే అమ్మినప్పుడు సరిపోతుంది. అసెట్ అమ్మినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. నేమ్ ఆఫ్ ద అసెట్ తెలుసు కాబట్టి అసెట్ అకౌంట్ వాడకుండా ఫర్నిచర్ అకౌంట్ వాడండి. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. అంటే ఫర్నిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్ ఆఫ్ అసెట్. సో సేల్ ఆఫ్ అసెట్ మీరు ఎంత కమ్మారంటే దాన్ని 40,000 కమ్మేశారు. 40,000. దెన్ స్టెప్ 3, అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ ని వర్కింగ్ నోట్ ద్వారా క్యాలిక్యులేట్ చేయగలం. లేదనుకుంటే డైరెక్ట్ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది. ఒక్కసారి
ఈ ప్రాఫిట్ అండ్ లాస్ రెండు చూపిస్తాను. బోత్ సైడ్ చూడండి, ఇక్కడ 64,000 ఇక్కడ 48,000 ఉంది కాబట్టి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ చేద్దాం. 64,000. సో 64,000. ఓకే, ఇదే డేట్ వచ్చేసి బై ప్రాఫిట్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ టు P&L అకౌంట్. సో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే 64లో నుంచి చూడండి, 64,000లో నుంచి 48,000 లెస్ చేసామండి. 48,000 లెస్ అయ్యగా 16,000 అండి. ఓకే, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాస్ కాబట్టి లాస్ అని మెన్షన్ చేద్దాం. 16,000. ఓకే, టోటల్ 40, 56, 64. ఓకే, గుడ్. అయితే ఈ 16,000ని బ్యాలెన్సింగ్ ఫిగర్ ద్వారా కాకుండా ఇట్ కెన్ బి షోన్ బై వే ఆఫ్ వర్కింగ్ నోట్. ఆ వర్కింగ్ నోట్ ఎలా ఇస్తాం ఒక్కసారి చూడండి. సో కంపల్సరీ ఎగ్జామినేషన్ లో కూడా ఈ వర్కింగ్ నోట్ చూపించండి. సో వర్కింగ్ నోట్ పెట్టేసి, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ on sale of furniture. This is the title. So calculation of profit or loss on sale of furniture. సో ఇక్కడ ఏం చేస్తారంటే అసెట్ కొన్న తేదీని దాని వాల్యూ ఎంత ఉందో దాన్ని లెక్కలోకి తీసుకొని ఆ అసెట్ కొన్న తేదీ నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి కాస్ట్ ఆఫ్ అసెట్లో నుంచి లెస్ అయ్యింది. లెస్ అయ్యిగా వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే వాల్యూ జస్ట్ బిఫోర్ సేల్. దాంట్లో నుంచి సేల్ ఆఫ్ అసెట్ లెస్ అయ్యిగా ఆటోమేటిక్గా 16,000 మీకు వస్తుంది. ఓకే, అది ఎలా ఒకసారి చూడండి. సో కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ ఆన్ 1/1/2020 80,000. ఓకే, సో లెస్ డిప్రిసియేషన్ ఫార్ 2020. సో డిప్రిసియేషన్ 2020కి ఆల్రెడీ ఇక్కడ వేస్తున్నాం చూడండి 8,000. సేమ్ మళ్ళీ లెస్ డిప్రిసియేషన్ ఫార్ 2021 సేమ్ 8,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఫార్ 2022. 22లో కూడా ఫుల్ ఇయర్ వాడాం కాబట్టి 8,000. సో 24,000. సో 80లో 24,000 లెస్ అయ్యిగా మీకు 56,000. సో ఈ 56,000 ఏం వస్తుందంటే బుక్ వాల్యూ యాజ్ ఆన్ 31/12/2022. అంటే దిస్ ఇస్ ద వాల్యూ జస్ట్ బిఫోర్ సేల్. జస్ట్ బిఫోర్ సేల్. సో ఆ అసెట్ మనం అమ్మక ముందు మన బుక్స్ ప్రకారం 56,000 ఉంది. 56,000కి అమ్మాల్సిన ఆ అసెట్ మీరు 40,000కి అమ్మారు కాబట్టి ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. ఆ లాస్ 16,000 లెస్ సేల్ ఆఫ్ అసెట్ 40,000 లెస్ అయ్యిగా మీకు 16,000 లాస్. ఈ లాస్ను వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో క్రెడిట్ సైడ్ డిఫరెన్స్ని మనం లాస్గా తీసుకుంటాం. ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ కానీ వస్తే దాన్ని వచ్చేసి ప్రాఫిట్గా తీసుకుంటున్నాం. అయితే జనరల్గా మనకు వచ్చేసి లాస్ అయి ఉంటుంది. ప్రాఫిట్ రేర్గా ఉంటుంది. ఎక్కడో ఒక ప్రాబ్లంలో టచ్ అవుతుంది. సో మ్యాక్సిమం మనకు వచ్చేసి లాస్ అయి ఉంటుంది. క్రెడిట్ సైడ్ తగ్గితే లాస్, డెబిట్ సైడ్ తగ్గితే వచ్చేసి ప్రాఫిట్. బోత్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది ప్రాబ్లమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే, గుడ్. సో సేల్ ఆఫ్ అసెట్లో 3 స్టెప్స్ ఫాలో కండి. ఏ ఇయర్లో మీరు సేల్ చేశారో ఆ ఇయర్లో 3 స్టెప్స్ అప్లై చేయండి. స్టెప్ 1, క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ సేల్. Second step, make journal entry for sale of asset, bank account data to asset account. Then step 3, ascertain the profit or loss by way of working note. Okay, సో దీన్ని ఇక్కడైనా డైరెక్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ద్వారా తీసుకోవచ్చు. వర్కింగ్ నోటీస్ ఆ వర్కింగ్ నోటీస్ ఎక్కడికైనా తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఎగ్జామినేషన్లో ఇలా చూపడంతో పాటు వర్కింగ్ నోట్ కూడా వేయండి. మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, గుడ్. ఇది సేల్ ఆఫ్ అసెట్. ఇక 2 more ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 more ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.
అది అయిపోయిన తర్వాత సెకండ్ మెథడ్లోకి ఎంటర్ అవుదాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.